హలో అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ టు దీప్తి దీపక్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక ఈరోజు రెసిపీ విషయానికి వస్తే పక్కా హోటల్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ రెసిపీ విషయానికి వస్తే వేడివేడి అన్నంలోకి, బటర్ నాన్స్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ ప్రాసెస్లోకి వెళితే ముందుగా నేను పాలక్ పన్నీర్ని తీసుకున్నాను. పాలక్ పన్నీర్ని ముందుగా క్లీన్గా వాష్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి. పన్నీర్ ముక్కలన్నిటినీ బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోనే కారం, సాల్ట్ విషయానికి వస్తే సాల్ట్ తక్కువే పడుతుంది, తక్కువే వేసుకోండి. గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకొని అన్ని ముక్కలకంతా పట్టేలా హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. స్పూన్తో కలుపుకుంటే పన్నీర్ అనేది స్మాష్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ముక్కకంతా కారం అనేది బాగా పడుతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకొని బౌల్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పన్నీర్ ముక్కలు అనేది ఆయిల్లో వేసుకోండి. పన్నీర్ అనేది 2 సైడ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇక ఈ పన్నీర్ విషయానికి వస్తే ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. లాంగ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. పన్నీర్ రెసిపీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. అన్ని వీడియోస్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇలా పన్నీర్ అనేది 2 సైడ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఏమీ లేకుండా అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోండి. పన్నీర్ పీసెస్ని వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసుకొని టమాటోస్తో పాటు కూడా ఆనియన్స్ని, టమాటోస్ని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత అందులోనే 7 నుంచి 8 వరకు జీడిపప్పు వేసుకొని జీడిపప్పుతో పాటు కూడా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. మనకి టమాటోస్ అనేది ఉడికాయా లేదా అని తెలవాలి అనంటే స్పూన్తో టమాటోస్ని ప్రెస్ చేయండి. ఈజీగా ప్రెస్ అవుతే ఉడికాయి అని అర్థం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి టమాటోస్ అండ్ ఆనియన్స్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ బగారా ఐటమ్స్ వేసుకోండి. బగారాకు, చెక్క, ఇలాచి, లవంగం, సాజీరా వేసుకొని
కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని ఆయిల్లో అంతా కలిసేలా బాగా కలుపుకోండి. మెయిన్గా అండి ఈ రెసిపీ విషయానికి వస్తే ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఎందుకు అని అంటే కలపడం ఆపేస్తే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. అడుగంటుకోవడం వల్ల, మాడిపోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి కర్రీ అనేది కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్లో అట్లీస్ట్ 3 to 4 minutes వరకు కర్రీని అనేది ఉడికించుకోవాలి. 3 to 4 minutes తర్వాత అందులోనే పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కారం, ఉప్పు అండ్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి. కర్రీ అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. ఇక ఈ రెసిపీ విషయానికి వస్తే పక్కా హోటల్ స్టైల్లో పన్నీర్ మసాలా గ్రేవీని ఎలా చేసుకుంటారో అదే పద్ధతిలో చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, మీకు అర్థం కావడానికి అని వీడియో లెంతీగా పెడుతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మూత ఓపెన్ చేసుకొని వాటర్ ఎప్పుడు పోసుకోవాలి అని మనకు అర్థం ఎలా అవ్వాలి అని అంటే ఆయిల్ అనేది కర్రీ పైన ఇలా ఫామ్ అవ్వాలి. ఆయిల్ అనేది కర్రీ పైన ఫామ్ అయినప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా వాటర్ అనేది తక్కువే పడుతుంది. గ్రేవీ అనేది కొద్దిగా ఈ కర్రీకి థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో వాటర్ కొద్దిగా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని కర్రీలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ కర్రీస్కి చాలా స్పెషల్ అండి. అన్నీ వేసుకుంది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగా కానీ స్మెల్ పరంగా కానీ చాలా బాగుంటుంది. అదే కసూరి మెతి అండి. ప్రతి పన్నీర్ కర్రీస్లో అది ఎలాంటి కర్రీ అయినా, బటర్ పన్నీర్ మసాలా అయినా, పన్నీర్ బిర్యానీ అయినా, పన్నీర్ గ్రేవీ అయినా, టమాటో పన్నీర్ గ్రేవీ అయినా కసూరి మెతి అనేది చాలా ఇంపార్టెంట్. కసూరి మెతి వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇక బటర్ నాన్స్లోకి అయితే భలే బాగుంటుందండి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇలా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన మన పక్కా హోటల్ స్టైల్లో పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ అండి. గ్రేవీ అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అనేది రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లోనే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.